నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు చోరీకి గురైన 60 లక్షల రూపాయల విలువ చేసే 372 ఫోన్లను బాధితులకు అందజేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తూ సదస్సుల ఏర్పాటుతో ఓటర్లను చైతన్యపరుస్తున్న శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో కృష్ణా హాస్పిటల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తన స్థలం కబ్జా చేస్తున్నారంటూ బాధితుని ఆవేదన పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వారి సమస్యల పరిష్కార విషయంలో తాను ముందు ఉంటానని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్ 1వ నెంబర్పై వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయాన్ని చేకూర్చాలని తెలిపారు. 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విద్యావంతులను ఉపాధ్యాయులను కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిమిత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని కాలనీలు, అపార్ట్మెంట్లు, ఆయా ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఓటర్లకు ఓటు యొక్క విలువను తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తూ ఎన్నికల్లో ఆలపాటిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ అవర్ జోన్ యోగా హాల్లో స్థానిక కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు పట్టభద్రులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు శాసన మండలిలో ప్రజల వాణిని వినిపించేందుకు రాజేంద్ర ప్రసాద్ ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ జయ, సాంబశివరావు, సురేష్, నరేష్, దూపాటి శ్రీదేవి, పేర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ అభ్యర్థి విజయం కోసం విస్తృతంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్లని కలుస్తూ ఉన్నాం. ఓటర్లందరినీ కూడా పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా డివిజన్ పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇవాళ గ్రూప్ సమావేశాలు పెట్టి అపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో అన్నింటిలో కూడా ఓటరు మహాశైలిని కలుస్తూ ఉన్నాం. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు లోటస్లో మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో లోటస్ సెక్టార్లు, అన్ని సెక్టార్ల ప్రెసిడెంట్లు చంద్రమోహన్ కానీ, సాంబశివరావు కానీ, అలాగే మన సురేష్ కానీ, శ్రీను కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ యోగా సెంటర్లో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లతో వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసాం. అందరూ సహకరిస్తూ ఉన్నారు. అభివృద్ధికి అండగా ఉంటాం, అండగా ఉండాలని కోరాం, అండగా ఉంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు వచ్చినటువంటి విజ్ఞులైనటువంటి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటో నెంబర్ మీద వేయాలని కోరుతా ఉన్నాం. పార్టీ సింబల్ ఉండదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రాధాన్యత ఓటు లెక్కనే ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజాకి ఏమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం. లోటస్లో ఈరోజు పెద్ద ఎత్తున సమావేశం కూడా జరిగింది. 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటర్లని అసలు ఓటు ఎలా చేయాలి, ఎలా వేయాలి అని చెప్పడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు మా డివిజన్లోకి రావడం జరిగింది. మేము ఇక్కడ ఎమ్మెల్సీ ఓటు వేసే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు 32వ డివిజను లోటస్ ల్యాండ్ మార్కు డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. ఈరోజు అందరినీ అవేర్నెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఎన్ని పనులున్నా సరే మానుకుని
ఓటు హక్కు మాత్రం కంపల్సరీగా వినియోగించుకోండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఓటు వేస్తేనే మనకి అభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుని మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజా గారికి వేస్తారని చెప్పని. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో 60 లక్షలు విలువ చేసే సుమారు 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఫోన్లు చోరీకి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సిపి రాజశేఖర్ బాబు ప్రజలకు సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు ప్రతి మనిషి జీవితం మొబైల్ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటుంది. బ్యాంక్ లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇంకా అనేక రకాల ముఖ్యమైన సమాచారం అంతా ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి. అంత కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్ చోరీకి గురైనా లేక మనం ఎక్కడైనా మర్చిపోయినా ఇక అంతే సంగతులు. ఆ ఫోన్ యజమాని పడే ఆందోళన, తిప్పలు అన్నీ ఇన్ని కావు. అయితే అలా చోరీకి గురైన మొబైల్ ఫోన్లు అందిస్తామంటూ విజయవాడ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను CEIR పోస్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు 60 లక్షల రూపాయల విలువైన 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. త్వరలో బైక్ చోరీకి గురైతే రికవరీ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని సిపి స్పష్టం చేశారు. చోరీకి గురైన తమ మొబైల్ ఫోన్లు తిరిగి తమకు అప్పగించడం సంతోషంగా ఉందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వర్ రెడ్డి, KGV సరిత, ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అప్లికేషన్ ఉంది, దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో CEIR అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా, సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ IMEI వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే BSNL కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే BSNL సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరంలో కృష్ణ హాస్పిటల్ అధునాతన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో నూతనంగా కృష్ణ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా మహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులుగా యాజమాన్యం ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రముఖ సంస్థలు రాజధాని ప్రాంతాలకు వస్తున్నాయన్నారు. కృష్ణ హాస్పిటల్ వారు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు 150 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండమ్మ మహేశ్వరరావు మాట్లాడుతూ, విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ప్రముఖ హాస్పిటల్స్ రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకం కింద 25 లక్షల రూపాయలు అందజేస్తుందని 150కి పైగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగల విజయకృష్ణ, డైరెక్టర్ వెలిచేటి సింధూజ మాట్లాడుతూ, యూరాలజీ, న్యూరాలజీ, స్పెయిన్ సర్జన్,
పల్మనాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీకి సంబంధించిన వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. 2 రకాల ఐసీయూ యూనిట్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని, తమ వైద్య సేవలను విజయవాడ నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 140 జబ్బులకి ఉచితంగా వైద్య సేవ చేస్తూ ఉన్నారు. అలాగే 25 లక్షల రూపాయలతో వినూత్నంగా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇన్సూరెన్స్ బేస్డ్గా 25 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డులు వారికి వైద్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి అత్యాధునికమైనటువంటి అన్ని వసతులు కలిగినటువంటి హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది విజయవాడ నగరం. ఎందుకంటే ఇది ఒక మెడికల్ హబ్గా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా ఎక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే తీసుకొస్తారు. ఇలాంటి చోట్ల అత్యాధునిక వసతులతో ఉన్నటువంటి హాస్పిటల్ చాలా అవసరం. ఇప్పటికే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్, అలాగే ఎన్ఆర్ఐ కానీ, సిద్ధార్థ కానీ అనేకమైనటువంటి ప్రముఖ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న సందర్భంలో ఆ స్టాండర్డ్స్తో హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కృష్ణా హాస్పిటల్స్ మరి అమెరికా నుంచి, యూకే నుంచి డాక్టర్లు ఇక్కడికి వచ్చి దీన్ని ఏర్పాటు చేయడం సంతోషం. వీళ్ళకి అన్ని రకాలుగా మేము ప్రభుత్వం అండగా ఉంటుంది. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వీళ్ళకి టైఅప్ ఉంది. ఎవరు ఏ అనారోగ్యం వచ్చినా సరే జస్ట్ డబ్బులతో పని లేకుండా అటు ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కానీ, ప్లస్ ఇన్సూరెన్స్ ఏ స్కీమ్ ఉన్నా సరే తీసుకొచ్చి మరి వారు ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ఇక్కడ ఉండి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని కోరుకుంటూ యాజమాన్యానికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉన్నత స్థానంలో అంటే చదువు చదివి ఒక మంచి లక్ష్యంతో ఒక గ్రూప్, మంచి గ్రూప్ అన్నమాట, విజయ్ అవ్వచ్చు, సాయి అవ్వచ్చు, ఇతర గ్రూప్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టడం నిజంగా చాలా అభినందదాయకం. అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి, గతంలో మనం చూసాం హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో ఆసుపత్రులతో పాటు ఎన్నో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అంటే ఫార్మాసిటీలు అవ్వచ్చు, బయోటెక్ పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రమోటివ్ మోడ్లో చేయడం జరిగింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇలాంటి ప్రాంతాల్లో అది కూడా
నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి పునర్నిర్మాణం వైపు వెళ్తా ఉందో దాంట్లో ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చి ఇట్లా హాస్పిటల్ పెట్టడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో తక్కువ ధరలతో అన్ని కూడా చికిత్స చేయడం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ముందుకు వెళ్ళడం, అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలన్నీ కూడా ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అన్నీ కూడా ఉన్నాయో అవి కూడా వీటిలో ఇమిడిచి మంచి సేవ చేయాలనే లక్ష్యంతో వీళ్ళు రావడం నిజంగా అభినందదాయకం. తప్పకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలో ప్రభుత్వం మొత్తం కూడా సహాయం చేస్తుందని చెప్పేసి, అలాగే వారి ఎమ్మెల్యే కూడా ఒక యంగ్ అంటే మంచి ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తి. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్న ప్రభుత్వంలో వారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కంప్లీట్ కిడ్నీ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ, కంటి విభాగం. సో ఇలాంటి అన్ని విభాగాలతో కలిసి ఆల్మోస్ట్ 12 డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్న డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు మీరు చూస్తుంటే ఫెసిలిటీ అంతా కూడా చాలా హై అండ్ మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫెసిలిటీ పెట్టాము. రైట్ ఫ్రమ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్, 2 సపరేట్ ఐసీయూస్, మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ. దీంతోపాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండటానికే మా ప్రయత్నం. అందుకే ఇది హెల్త్ ఫర్ ఆల్ అని పెట్టాం. దానికోసమే మనం ఎఫర్ట్ చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్, స్వీట్ రూమ్స్ ఉన్నాయి. దాంతోపాటు సెమీ ప్రైవేట్, జనరల్ వార్డ్స్, ఆరోగ్యశ్రీ వార్డ్స్, అన్ని సదుపాయాలతో ఆల్మోస్ట్ 6 వార్డ్స్, 130 పడకల ఫెసిలిటీ ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అరిగాల శివరాంప్రసాద్ కోరారు. గతంలో తాను విద్యార్థి నాయకునిగా విద్యార్థుల సమస్యల పట్ల ఆంధ్ర యూనివర్సిటీలో పలు పోరాటాలు చేసి విజయం సాధించానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 5 పై 1వ అంకెను వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరిగిల శివరాంప్రసాద్ మాట్లాడుతూ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని, విద్యార్థి నాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు. హనుమాన్ జంక్షన్ లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా తన దృష్టికి వస్తే తక్షణమే స్పందించి వారి తరపున న్యాయం చేస్తానని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని, ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు. నేను రేపు జరగబోవు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడానికి కారణం, ఏదైతే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో ఒక న్యాయవాదిగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి తలంపుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై గళం విప్పి విద్యార్థుల వెనకాల ఉండి విద్యార్థుల సమస్యలను సాల్వ్ చేసినటువంటి ఒక మంచి విద్యార్థి నాయకుడిని. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఒక ఉచిత న్యాయశాల కేంద్రాన్ని పెట్టి, అదేవిధంగా బెజవాడ బారిస్ట్ నందు కూడా సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని. నేను ఒక మంచి తలంపుతో మీ ముందుకు వచ్చాను. సోదరులారా, ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ప్రధానంగా మనం సమస్యలపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వ్యక్తి శాసన మండలిలో మరి మన గ్రాడ్యుయేట్స్ యొక్క వాయిస్ని వినిపించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రధానంగా ఒక జాబ్ క్యాలెండర్ రావాలి నిరుద్యోగ యువత కోసం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను గతంలో 2004లో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, సమాజానికి సేవ చేయాలని తలంపుతో మేము ముందుకు వచ్చాను. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి సంవత్సరంలో ఒక నెలలో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ టైంలోనే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రధాన అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని మీ అందరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కృషి చేసిందని జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో అట్టడుగు వర్గాలు ఎదుర్కొన్న సమస్యల కోసమే తమ పని చేస్తున్నామని చెప్పారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను గెలిపించాలని కోరారు.
నగరంలోని గాంధీనగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధేవాల్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, పార్టీ నాయకులు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీలోకి ఆహ్వానిస్తూ బాధ్యతను అప్పగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని లక్ష్యంతోనే అధివాలే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ చేసేందుకు అన్ని జిల్లాల పర్యటనలో త్వరలో జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కూటమి పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి అధివాలే మోడీ పరిపాలనలో అనేక సంక్షేమ అధికారం ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు. మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియోజకవర్గ గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ శాసనసభ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ నుండి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టభద్రులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక 10 నెలల కాలం అయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. మరి అటువంటి తరుణంలో మరి ఇట్లాంటి శాసన మండలి ఎన్నికలు రావటం మరి చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనకి సంపూర్ణ మద్దతుగా తెలియజేసి మరి వారికి ఓటు హక్కు ద్వారా మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసన మండలి పంపించగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టు ఉంటుంది. మరి అట్లా మోడీ గారికి కూడా ఓటు వేసినట్టే ఉంటుంది. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయవాడలో భూ సమస్యలపై జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు యు గలిరాజు రామకృష్ణ తెలిపారు. గత 50 సంవత్సరాలుగా రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడుతుందని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ నక్సల్ భరి, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల వెలుగులో దున్నేవానికి భూమి కోసం ఉద్యమిస్తుందని తెలిపారు. సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములు, బంజర సీలింగ్, దేవాదాయ, ధర్మాదాయ భూములను పోరాడి దళితులకు, ఆదివాసీలకు, పేదలకు పంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగానికి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలు పక్షాన నిలిచి రైతు కూలీ సంఘం ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు టి ప్రకాష్, పోతురాజు, అరుణోదయ శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలకవర్గాలకు అప్పచెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి. స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు వేల లక్షల కోట్ల భూమి, మిగులు భూమి ఉంది, దేవాదాయ భూమి ఉంది, ధర్మాదాయ భూములు ఉన్నాయి. అట్లా మిగులు భూమి ఉంది. సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ ఉంది. వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో మార్చి 10వ తేదీ విజయవాడలో మహాధర్నా చేయాలని రాష్ట్ర కమిటీలు నిర్ణయించాయని, ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కె సుబ్బరావమ్మ కోరారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించామని తెలిపారు. ఫలితంగా 6 జీవోలు సాధించుకున్న వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ
మినిట్స్ కాపీలో ఆధారంగా జులై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెరగాలని, ప్రభుత్వం మారితే అంగన్వాడీ కష్టాలు తీరుతాయని ఆశించామని, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. రకరకాల యాప్లతో పనిభారం పెరిగిందని, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా సమ్మె శిబిరాలను సందర్శించి అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, ఇటీవల మట్టి ఖర్చుల జీవో ఇచ్చిన మినిట్స్ కాపీలో 20,000 ఉంటే 15,000 మాత్రమే జీవో ఇచ్చారని, మినీ సెంటర్లోని మెయిన్ సెంటర్లుగా మారుస్తున్నామని, ఫైల్ ఫైనాన్స్ ఉందని గత 8 నెలలుగా చెప్పటం తప్ప ఆచరణలో జీవో ఇవ్వలేదన్నారు. అంగన్వాడీల ఫ్రీ స్కూల్ను మార్పు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్లను రూపొందించి అమలు చేయాలన్నారు. రాజకీయ జోక్యం అరికట్టాలని, సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలన్నారు. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలన్నారు. సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మె కాలంలో చనిపోయిన వారికి కూడా అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లు వెంటనే ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్పు చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న 144 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలన్నారు. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. 5 సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని, జీవో ఇవ్వాలని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు NCH సుప్రజ, అధ్యక్షురాలు S మంజుల, ప్రధాన కార్యదర్శి VR జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేసాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ జీవో వెంటనే ఇవ్వాలని. వెల్లటూరు గ్రామంలో తనకు ఉన్న 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధు ఆంజనేయులు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, మారెం రాంబాబులు తనపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు జొన్నాదుల మోహన్ వెంకటకృష్ణ ఆరోపణలు చేశారు. సదరు వ్యక్తుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని వెల్లడించారు. తన స్థలం కబ్జా చేస్తున్నారంటూ బాధితుడు జొన్నాదుల మోహన్ వెంకటకృష్ణ గాంధీనగర్ హనుమంతరాయ్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోహన్ కృష్ణ మాట్లాడుతూ జేకొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో 100 గజాల రేకుల షెడ్ 2021వ సంవత్సరంలో నాగరాజు అనే వ్యక్తి దగ్గర కొన్నానని, ఇంటికి సమీపంలో ఉన్న గంగానమ్మ బొడ్డురాయిని ఆధునీకరణ పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ నిర్మాణం వలన ఇంటి నుంచి బయటకు వచ్చే మార్గం లేకుండా పోయిందన్నారు. కేవలం తన స్థలాన్ని కబ్జా చేసేందుకే ఈ అక్రమ నిర్మాణానికి చేపట్టారన్నారు. ఇదేమని ప్రశ్నించిన తనపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధు ఆంజనేయులు, మధు తిరుపతిరావు, మధు శ్రీనివాసరావు, మధు సర్వేశ్వరరావు, మారెం రాంబాబులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో అద్దెకు ఉండేందుకు వారిని బెదిరించి బయటకు పంపేశారని, ఇంటికి వచ్చే తాగునీరు, డ్రైనేజ్ పైప్ లైన్లు, మెట్ల మార్గాన్ని పగలగొట్టారన్నారు. జీకొండూరు పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 9వ తేదీన ఫిర్యాదు చేశానని, కలెక్టర్కు, సిపికి కూడా ఫిర్యాదు చేశానని, అధికారులు పోలీసుల నుంచి స్పందించలేదన్నారు. ఆస్తిని తక్కువగా అమ్మమని బెదిరిస్తున్నారని, 6 నుంచి ప్రాణహాని ఉందన్నారు. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయని పక్షంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2021వ సంవత్సరంలో
ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలటూరు గ్రామంలో 100 గజాల స్థలం గల రేకుల షెడ్డుని కొన్నాను. ఇప్పటి వరకు అది నేను అద్దెకిచ్చుకుంటూ ఉన్నాను. కొందరు వ్యక్తులు అనగా మాదు ఆంజనేయులు గారు, మాదు తిరుపతిరావు గారు, మాదు సర్వేశ్వరరావు గారు, మాదు శ్రీనివాసరావు గారు, మారియం రాంబాబు గారు నా స్థలంని తక్కువ రేటుకి అమ్మవలనని నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. నేను అమ్మలేదని వారు నా మీద కక్షగట్టి నా ఇంటి ముందు ఉన్న చిన్న బొడ్డురాయి గుడిని అడ్డు పెట్టుకొని అది గుడి నిర్మాణము అభివృద్ధి పేరుతో నేను ఇంటి నుండి బయటకు వచ్చే మార్గం మొత్తం మూసివేసేలాగా అడ్డంగా కట్టివేసినారు. నేను దాని గురించి కోర్టు వారిని సంప్రదించగా జూనియర్ మైలవరం కోర్టులో సంప్రదించగా అక్కడ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తదుపరి హైకోర్టు వారికి వెళ్ళగా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. నిర్మాణం ఆపివేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినను వారు నిర్మించినారు. మళ్ళీ అలాగే హైకోర్టు వారి ఉత్తర్వులను లెక్క చేయకుండా నిర్మాణం నిర్మించి ఉన్నారు. దానివల్ల నాకు ఇంటి నుండి బయటకు వచ్చే దారి లేదు. నా ఈజ్మెంట్ రైట్స్ మొత్తం కోల్పోయాను. అయినప్పటికీ వారు ఇంకా నువ్వు మా మాట లెక్క చేయక కోర్టుకు వెళ్తావా అని నన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి శేఖర్ మాస్టర్ తన కళాశాల మధుర స్మృతులను విద్యార్థులతో పంచుకున్నారు. విజయవాడ నగరంలో శారదా కళాశాల అంటే ఎంతో ప్రతిష్ట ఉందని అన్నారు. ఆనాడు శారదా కళాశాలలో సీటు సాధించి ఇంటర్ విద్య పూర్తి చేసినట్టు తెలిపారు. తాను నేడు ఈ స్థితిలో ఉన్నానంటే శారదా కళాశాలలో విద్యను అభ్యసించడంతో పాటు ఇక్కడి అధ్యాపకుల పునాది కారణమని అన్నారు. తాను చదువుకున్న కళాశాలకు ముఖ్య అతిథిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. శారదా కళాశాలలో గడిచిన 50 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పి నేడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమని అన్నారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎంతో మందికి ఉన్నత విద్యను అందించినట్లు తెలిపారు. నేడు డిగ్రీ కోర్సు పూర్తయ్యేలా ఉద్యోగ అవకాశం ప్రతి విద్యార్థి సాధించే విధంగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి నగరంలో ఏ కళాశాలలో లేని విధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ CA కోర్సుల్లో ఫౌండేషన్ శిక్షణ అందిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కాలేజీ గెస్ట్గా వచ్చాననే కానీ నాకు వీళ్ళందరూ సెలబ్రిటీ మీరు మాట్లాడండి అంటే నేను మీలాగే కాలేజీకి వచ్చినట్టే ఉంది. ఫస్ట్ ఈ గేట్ చూసేస్తున్నప్పుడు కాలేజీకి వచ్చింది కానీ మేము ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అంటే ఈ కాలేజీ నాకు చదువుతో పాటు అంటే లైఫ్లో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలనేది నేర్పించిందండి. అలాగే నాకు నా లైఫ్లో మంచి ఫ్రెండ్స్ని కూడా ఈ కాలేజీ నుంచే నాకు దొరికారు. మా క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇక్కడ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి ఆ పైన చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను చదువుకున్న కాలేజీకి మళ్ళీ ఇప్పుడు రావటం ప్లస్ 50 years యానివర్సరీ జరగడం గోల్డెన్ జూబ్లీది చాలా హ్యాపీగా ఉంది. మా షోస్ మూవీస్ చూస్తున్నారా? గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మన డి ప్రోగ్రాంలో ఉండేటువంటి ఈ శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. ఈ శేఖర్ మాస్టర్ గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు. ఆయనతో పాటు ఎస్ఎన్ శివ సత్యనారాయణ రెడ్డి గారు ఆయన కూడా మనకి వచ్చారు. ఆయన DVEO అనమాట, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి. ఈ ఇద్దరు చీఫ్ గెస్ట్లుగా రావడం జరిగింది. ఈ మీటింగ్ మొత్తం ప్రిసైడ్ చేసింది శ్రీ కుందా రామనారాయణ గారు చేశారు. అట్లాగే ఆయన చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ దిస్ కాలేజ్ మేనేజ్మెంట్. అలాగే SN వరప్రసాద్ గారు ఈ కాలేజీ ట్రెజరర్, అలాగే జూనియర్ కాలేజీ కరస్పాండెంట్. వీరితో పాటు
శ్యామ్ ప్రసాద్ గారని ఓకే సిల్క్స్ టెక్స్టైల్స్ అధినేత అన్నమాట. ఆయన కూడా మన కాలేజీలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పక్క మాతో పాటు చేసేసినటువంటి సాంప్రదాయ కళాశాల కూడా ఉంది. ఈ సాంప్రదాయ కళాశాల వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొని వాళ్ళు ఈరోజు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సెలబ్రేషన్స్కి సక్సెస్ఫుల్గా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చోరీకి గురైన 60 లక్షల రూపాయల విలువ చేసే 372 ఫోన్లను బాధితులకు అందజేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తూ సదస్సుల ఏర్పాటుతో ఓటర్లను చైతన్యపరుస్తున్న శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో కృష్ణా హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తన స్థలం కబ్జా చేస్తున్నారంటూ బాధితుని ఆవేదన. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.